హలో అన్న, మీ పేరు? పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి. అన్న, ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ సార్ అధికారంలోకి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారే వస్తారన్న. కానీ ఆయన మీద వ్యతిరేకత ఎక్కువైంది అంటున్నారు ఈ మధ్య. వ్యతిరేకత ఏబిఎన్లో టీవీ5లో ఎక్కువై ఉంటుంది. అంతకు మించి బయట జనాలు ప్రజల్లో లేదా? ప్రజల్లో ఎక్కడ లేదు. రూరల్ వరకు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అర్బన్లో ఆయన మీద చాలా వ్యతిరేకత పెరిగింది సార్. అర్బన్లో వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. ఎక్కడైనా కూడా అర్బన్లో కూడా ఇబ్బందులు ఏమున్నాయన్న? ఏం జరగలేదు, ఎందుకు రారు? డెవలప్మెంట్ అన్న. డెవలప్మెంట్ అంటే ఏంది? డెవలప్మెంట్ అంటే రోడ్లు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ, కొత్త కొత్త ఇవన్నీ కానీ, ఉద్యోగాల పరంగా కానీ, ఇండస్ట్రీస్ కానీ. సరే, ఐటీలే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఐటీ సంస్థలు లేవా? మరి ఇక్కడ నుంచి యూఎస్ ఎందుకు వెళ్తున్నారు? ఎడ్యుకేషన్ వరకు ఓకే, జాబ్స్ వరకు ఓకే, ఆపర్చునిటీస్ వస్తే ఏపీ నుండి ఇక్కడ రావడానికి కారణం ఏంటి? చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏపీ నుండి తెలంగాణకి, హైదరాబాద్కి వెళ్తున్నారు కదా. హైదరాబాద్ అంటే కొంచెం హబ్ ఇక్కడ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ వస్తున్నాయి. ఇప్పుడే కాబట్టి మన కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొంచెం నిదానంగా వస్తాయి 1 by 1. డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎక్కడో ఉన్న సచివాలయాలను తీసుకొని వచ్చి మన ఊర్లోనే పెట్టాడు. గ్రామ స్వరాజ్యం అని చెప్పిన గాంధీ తాతను మాత్రం 100 రూపాయలు నోటు మీద వేసిండ్రు. అదే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి మన కళ్ళ ముందు పెట్టిన జగన్మోహన్ రెడ్డి మాత్రం దుర్మార్గుడు అని చెప్పి ప్రచారం చేస్తుండ్రు. ఇంతకంటే ఏం మాట్లాడాలన్నా? ఈ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఊరికే ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు. మన మీద ట్యాక్స్లు ఎక్కువ పడుతున్నాయి మధ్యతరగతి పేదవారి మీద అంటున్నారు. సోమర్లు ఎట్లా అవుతారన్నా? ఏ విధంగా సోమరిపోతులు అవుతారన్నా? ఒక పేదవాడికి ఒక చెయ్యి అందిస్తున్నారు అంతే తప్ప దానివల్ల సోమరిపోతు 10,000 15,000 సోమరిపోతులు అవుతారా? మన లక్షలు రాయితీలు పొందే బిజినెస్ మన సోమరిపోతులు గారా? అంటే చంద్రబాబు నాయుడు గారు సార్ గట్టిగా చెప్తున్నారు, రాబోయేది మేమే 130కి పైగా స్థానాలు విజయం సాధిస్తామంటే. 130 స్థానాల ముందు ఆయన పోటీ చేస్తే కదా రావడానికి. ఆయన పొత్తుల్లో వాళ్ళకి ఎన్ని ఇస్తారో తెలియదు, వీళ్ళు ఎన్ని నిలబడతారో తెలియదు. ఇంకా వాళ్ళు ఇంకా 130 స్థానాల్లో పోటీ చేస్తే కదా ముందు వాళ్ళకి 130 సీట్లు రావడానికి. 170 స్థానాలు జనసేన ఎన్ని పోటీ చేస్తారో తెలియదు, బీజేపీ అంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఎన్ని పోటీ చేస్తారో తెలియదు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోవడం పక్కా అంటున్నారు. అంటే జైలుకు ఎట్లా పోతారని, ఏ విధంగా పోతారని? అంటే వీళ్ళు అతను జైలు పంపించడానికి వీళ్ళు ఉన్నారా, లేకుంటే రాష్ట్రం అభివృద్ధి చేయడానికి వస్తారా? ఇప్పుడు ఒకటి రాష్ట్రం అభివృద్ధి చేసడానికి జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదు కదా. ఇప్పుడు అతన్ని జైలు పంపించాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు కేవలం అతని మీద కక్షపూరితంగా ఆయన జైలు వేయడానికి అంటుండ్రు తప్ప అంతకుమించి రాష్ట్రం మీద ప్రేమ వీళ్ళకి ఏం లేవు. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళలో నెగిటివిటీ ఉందనే అనుకోనే కదా మనకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎక్కడైనా కూడా కొన్ని రోజులు పరిపాలించిన తర్వాత నెగిటివిటీ అనేది కొంత వస్తుంది. ఆ వ్యక్తులు జనాల్లోకి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఇస్తుంటారు తప్ప ఎవరైతే పార్టీ ఫండ్ ఇస్తే వాళ్ళకు టికెట్లు ఇస్తానని చంద్రబాబు లాగా అయితే వ్యవహరించట్లేదుగా. ప్రజల్లో అయితే వ్యతిరేకత లేదంటారు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండొచ్చు కానీ మరీ ప్రభుత్వం రాకుండా ఉండేంత వ్యతిరేకత అయితే లేదు. అదే మనం గతంలో చూసుకుంటే ఎమ్మెల్సీ పులివెందుల్లోనే వాళ్ళు ఓడిపోయింది కదా. అదే అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయదలుచుకుంటే పులివెందులు వీళ్ళు వెళ్ళి ఎమ్మెల్సీ గెలవగలరా? ప్రజలకు అతను విలువ ఇచ్చాడు. ప్రజలు ఏది నిర్ణయించినా కూడా అతను స్వాగతిస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఆ రకంగా ఆడుతున్నారు అంతే తప్ప అంతకుమించి వీళ్ళే అన్నారు కదా కడపల్లో వస్తే ఫ్యాక్షనిస్టులు నరుకుతాడు అని. వాళ్ళ పులివెందుల్లో ఆయన నరికే మాట వీళ్ళు పోయి ఎమ్మెల్సీ గెలిచే వాళ్ళ నిజంగానే అది జెన్యున్గా జరిగిందంటారు? మీరు చెప్పండి బ్రదర్. డెవలప్మెంట్ అంటే బాగా చేశారంటున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారిని మించి చేశారని ఒప్పుకుంటారు మీరు? డెవలప్మెంట్ జరిగిందంటారు? మించి జరిగినట్టే ఉంది కదండి. ఇప్పుడు పేదోడి రాజశేఖర రెడ్డి గారు అంటే 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, రైతు బంధు ఇవన్నీ గుర్తొస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే గ్రామ సచివాలయాలు, ఎడ్యుకేషన్ 2015 వరకు కూడా బీటెక్ అయిపోయిన ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చి జాబ్ ఎత్తుక్కోవాలి. ఫస్ట్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందని చెప్పేసి ఎత్తుక్కున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు 8th క్లాస్లోనే పిల్లలను తీసుకెళ్ళి బెండపూడి హై స్కూల్ విద్యార్థులను యూఎస్లో కూర్చోబెట్టిన అంతకంటే మర్చిపోయే చరిత్ర అది. ఓవరాల్గా చూసుకుంటే మరి వైసీపీ జెండే గుర్తుందంటారు ఏపీలో. అది ఇంకా తిరుగుండదు, దానికి ఏముండదు. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.